ప్రభునందు ప్రియ సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అందరూ బాగున్నారా? విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉన్నారని దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని క్షేమంగా ఉంచాలని అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. బేతేలు ప్రార్థన మందిరం ద్వారా ఈ సందేశాలు వింటూ ఆధ్యాత్మికమైన మేలులు పొందుతున్నందుకు దేవునికి స్తుతులు వందనాలు తెలుస్తున్నాను. రండి, ఈ ఆదివారం ప్రభువుని ఆరాధించుకోవటానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని గానపడదాం. ఈ దినము పోయిన వారం మనం ధ్యానం చేసిన వాక్య భాగాన్ని రెండవ పార్ట్గా ఈరోజు మళ్ళా మాట్లాడడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. పోయిన వారం విసుగుపోవద్దు అనే అంశాన్ని నేను మాట్లాడడం జరిగింది. పిల్లరా, ఎవరి ద్వారా విసుగుపోతున్నాం అనేది నేను చెప్పాను. విసుగుపోతే ఏం జరుగుతుందో కూడా తెలియచేశాను. ఎవరి వల్ల విసుగు కలుగుతుంది అని మనం కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఒక విషయంలో విసుగుపోతూ ఉంది. మనందరికీ తెలుసు, కరోనా ఇది ప్రపంచాన్ని విసిగిస్తూ ఉంది. ఈ బలహీనత, ఈ అనారోగ్యము ఎప్పుడు పోతుందో అని చాలామంది విసిగిపోతున్నారు ఇంట్లో కూర్చోలేక. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ వ్యాధిని బట్టి విసిగిపోతున్నారు, బెదిరిపోతున్నారు, ఎటు తోసిన పరిస్థితుల్లో వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మానవుల యొక్క జీవితంలో విసుగుదల అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏ విషయాల్లో మనం విసుగుపోకూడదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడడానికి ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. తల వంచండి. మమ్మల్నికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, ఈరోజు ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదములకు రావడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. ఈరోజు విసుగుపోవద్దు రెండవ భాగాన్ని నాయన నీ వాక్యం ద్వారా మేము నేర్చుకోబోతుండగా మీరు మాతో మాట్లాడండి. ఏ విషయాలు విసుగుపోకూడదు అనే విషయాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ వాక్యంలో అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పులరా, ఏ విషయాల్లో మనము విసుగుపోకూడదు అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మేలు చేయటంలో మనము విసుగవద్దు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నారు, వినండి. మనము మేలు చేయటి యందు విసుగక యందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈరోజు అపోస్తలుడు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, మనము మేలు చేయటం విషయంలో విసుగవద్దు. దేవుని పిల్లరా, మనము మేలు చేయటం విసుగవద్దు. దేవుడు తగిన కాలమందు నీవు చేసిన మేలులకు ప్రతిఫలం దేవుడిస్తాడు. చాలామంది ఇతరుల ఎడల మేలు చేసి చీవాట్లు తినేవాళ్ళు చాలామంది ఉంటుంటారు. మేలు పొందిన వారు తిడతా ఉంటుంటే, మేలు పొందిన వారు అవమానపరుస్తూ ఉంటుంటే, మేలు పొందిన వారు మనలను హేళన చేస్తూ ఉంటే, మేలు పొందిన వారు నిందలు వేస్తూ ఉంటుంటే మనకి చాలా వేదన కలుగుతూ ఉంటుంది, మనకి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అయ్యో, పలానా సమయంలో ఇలాగ మేలు చేశాను, ఎవరైతే మేలు పొందారో ఆ మేలు పొందిన వారిని నన్ను ఇలాగ అవమానపరుస్తున్నారని మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు చేసిన మేలు ఎప్పుడూ కూడా వృధా కాదు. మేలు పొందిన వారు మర్చిపోవచ్చేమో, కానీ మేలు పొందిన వారు దాన్ని విడిచిపెట్టవచ్చేమో, కానీ నీవు చేసిన మేలు ఎప్పుడు కూడా అది పోదు. నీవు చేసిన మేలుకు దేవుడు ఒకనొక సమయములో ప్రతిఫలము ఇస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుడు కూడా మానవులు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, 145వ కీర్తనలో 9వ వచనాన్ని మనం చదివినప్పుడు దావీదు ఇలాగ మాట్లాడుతున్నాడు, యెహోవా అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన కనికరములు ఆయన
ఆయన సమస్తమైన కార్యముల మీద ఉన్నవి. చూడండి, దేవుని పిల్లలు, ఈ రోజున దేవుడు అందరికీ ఉపకారి. ఆయన మంచివారికి ఉపకారం చేస్తున్నాడు, చెడ్డవారికి ఉపకారం చేస్తున్నాడు. దేవుని నమ్ముకున్న వారికి ఉపకారం చేస్తున్నాడు, దేవుని నమ్ముకోలేని వారికి కూడా ఉపకారం చేస్తున్నాడు. ఈ రోజున దేవుని పిల్లరా, నీవు అనేక మందికి ఉపకారం చేసి ఉండొచ్చు. నా దేవుడు అంటున్నాడు, యెహోవా అందరికీ ఉపకారం. ఆయన ఉపకారాలు చాలా గొప్పవి. మానవులు ఊహించలేరు ఆయన ఉపకారాలు, మానవులు తలంచలేరు ఆయన ఉపకారాలు, మానవులు గ్రహించలేరు ఆయన చేసిన ఉపకారాలు. దావీదంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవవద్దు. దేవుడు ప్రతి మానవుడికి మేలు చేస్తూ ఉన్నట్లుగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, దేవుని స్వరూపములోనికి మార్చబడిన దేవుని బిడ్డలుగా మనము కూడా ఉపకారము చేయవలసిన వారమై ఉన్నాము. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44 వచనాలు మనం చదివినట్లయితే, ఈ వచనాలలో దేవుని వాక్యం మీదుగా మాట్లాడుతూ ఉంది. నీ పొరుగువాని ప్రేమించి, నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాదిరి చూపిస్తూ ఉన్నారు. మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులుగా ఉండాలి అంటే, కుమార్తెలుగా ఉండాలంటే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, మీరు మేలు చేయడమే. ఎవరు దూషించినా, ఎవరు తృణీకరించినా, ఎవరు అవమానపరిచినా, ఎవరు గేలి చేసినా, ఎవరు నీ మేలు గుర్తించకపోయినా, నీవు చేయవలసిన పని ఏమిటంటే, నీ పరలోకపు తండ్రి ఎలాగైతే ప్రతి వారిని ప్రేమిస్తూ ఉన్నాడో, ప్రతి వారిని కనికరిస్తూ ఉన్నాడో, ప్రతి వారికి మేలు ఎలాగైతే అనుగ్రహిస్తూ ఉన్నాడో, అలాగే నీవు కూడా మేలు చేయాలి. ఇక ఈ వాక్యంలో మనం చూసినప్పుడు 45వ వచనం కూడా ఏమన్నదంటే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపు చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించడలా మీకేమీ ఫలము కలుగును. ఈరోజున దేవుని బిడ్డ చాలామంది చేసే పని ఏమిటంటే, ఎవరైతే మేలు చేస్తారో మేలు చేసిన వారికి మళ్ళీ మేలు చేస్తారు. సొంకలు చేసే పని అదే. సొంకలు చేసే పని ఏమిటంటే, వారిని ప్రేమించిన వారినే ప్రేమిస్తారు, వారికి ఉపకారం చేసిన వారికి ఉపకారం చేస్తారు. ఈరోజున దేవుని వాక్యం చెప్తుంది, నీ శత్రువునికి కూడా నీవు ఉపకారం చేసేవాడిగా ఉండాలి. కాబట్టి పిల్లరా, నీవు మేలు చేయుటలో విసుగవద్దు. చాలాసార్లు మేలు చేస్తున్నప్పుడు ఎన్నో రాళ్ళు విసురుతూ ఉంటారు. అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన. మేలు చేసినప్పుడు ఎన్నో అవమానాలు కలుగుతూ ఉంటాయి, అది నీకు గొప్ప మేలు కలుగుతుంది. అందుకని పేతురు గారు కూడా ఒక చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నారు, విందాం. చూడండి, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. చూడండి, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. చూడండి, చాలాసార్లు తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేసిన వాడు కొడతారు. పోలీస్ స్టేషన్లోనైనా లేక బయట పెద్దలైనా ఇంట్లో తల్లిదండ్రులైనా తప్పు చేస్తున్నప్పుడు కొడతారు. కానీ దేవుని బిడ్డలారా, అది దాని వలన ఎటువంటి ప్రయోజనం కలగదు. అయితే మేలు చేసి నీవు బాధపడుతున్నప్పుడు, దాన్ని సహించినప్పుడు అది నీకు హితమవుతుంది, ఆ దేవునికి హితమవుతుంది. దేవుడు అది ఇష్టపడతాడు.
చాలాసార్లు దేవుని బిడ్డలారా, మనం ఇతరులకు మేలు చేసిన వాళ్ళే మనకి కీడు చేస్తూ ఉంటారు. ఇతరులకు ఉపకారం చేసిన వాళ్ళే మనకు కీడు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు దినాల్లో జీవించినప్పుడు, ఆయన సత్యుడిగా జీవించిన దినాలలో అనేక మంది రోగులు వచ్చారు, అనేక మంది కుట్టువారు వచ్చారు, అనేక మంది మోగవారు వచ్చారు, అనేక మంది పక్షవాయువు కలిగిన వారు వచ్చారు, అనేక మంది దెయ్యం పట్టుకున్న వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు. మరి బాగుపడిన వాళ్ళు శిలువ వేసేటప్పుడు ఏమయ్యారు? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నేను ఎలా మేలు పొందాను, ఆయన ఏ అపకారం చేశాడు, ఆయన ఎందుకు శిలువ వేస్తున్నారు అని ఎవరన్నా అన్నారా? ఎవరు అనలేదు. మరి ఏం చేశారు? శిలువ వేయుడి అన్న వారితో వీరు ఏకూపించి శిలువ వేయమని వారికి ఆకలి వేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మేలు చేసి ఏం పొందాడు? మేలు చేసి ఏం పొందాడు? అవమానం పొందాడు. అందుకనే పరలోకమందున తండ్రి యేసుక్రీస్తు ప్రభు గురించి అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఎందుకు దేవుడు ఆనందిస్తున్నాడంటే, ఆయన మేలు చేసిన వారిని ఆయన మేలు చేసిన వారు తృణీకరించారు కనుక, తృణీకరించిన వారిని ఆయన ఎన్నడూ కూడా తృణీకరించలేదు. అందుకని సిలువలో యేసుక్రీస్తు ప్రభు చేసిన మొదటి ప్రార్థన మనం చూసినప్పుడు, ఆ సిలువలో ఆయన పలికిన మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు. చాలామంది అవసరం ఉన్నప్పుడు బాగా ఉపయోగించుకుంటారు, అవసరమైనప్పుడు మావాడు అంటారు, అవసరమైనప్పుడు నావాడు అంటారు, అవసరమైనప్పుడు ఇంకో గొడవ మాకెందుకు, నీ ఉంటే మాకు చాలు, దేవుడు మాకు అప్పగించిన ఒక మంచి వ్యక్తి దేవుడు మాకు ఇచ్చాడని ఎంతో ఉప్పొంగుతున్నట్లుగా మాట్లాడతారు. నిన్ను ములగ చెట్టు ఎక్కించేస్తారు. ఆ మాటలను ఉప్పొంగిపోయి రాత్రి అనక పగలనక కష్టం అనక సమస్య అనక నీవు ప్రయాసపడి వాళ్ళకి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తావు. ఎవరైతే ఆ రోజు నేను పొగిడారో ఈరోజు ఆ వ్యక్తులే నిన్ను అవమానపరుస్తున్నప్పుడు నీవు చెప్పుకోలేని దుఃఖంతో వేదన పడుతూ ఉంటావు. నా దేవుడు అంటున్నాడు, అలా మేలు అనుభవించి శ్రమ పడటం దేవునికి ఇష్టం. మేలు నువ్వు చేసి నువ్వు నిందింపబడడం దేవునికి ఇష్టం. అందుకని ఉపకారం చేయ మరవకుడి అని ప్రభువు చెప్తున్నాడు. మనము ఉపకారం చేయాలి. ఎబ్రీ పత్రికలో మనం చూసినప్పుడు 13వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చూడండి, ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఇక్కడ చూద్దాము. 13-16 ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టములు. గమనించండి దేవుని బిడ్డలారా, ఉపకారమును మేలు చేయడం, ధర్మము చేయడం మర్చిపోవద్దు. ఒకరు తృణీకరించారని, ఒకరు బాధ పెట్టారని, ఒకరు ఏళన చేశారని, ఒకరు నిందించారని, ఒకరు అవమానపరిచారని నువ్వు చేసే పని నువ్వు మానేవేస్తే దేవునికి దృష్టిలో నువ్వు దూరం అవుతావు. దేవుడు నీకు ఇవ్వబోతున్న బహుమానాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఒకరి గురించి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటే అది నష్టం నీకే తప్ప నేను బాధ పెట్టిన వారు కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుని యొక్క జీవితంలో జరిగిన అద్భుత సందేశాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని పిల్లారా, బైబిల్లో దేవునికి అతి ఇష్టమైన వారు అనేక మంది ఉన్నారు. వారిలో దావీదు అనే పేరుకు ప్రియుడు అని అర్థం. దేవుని పిల్లారా, పేరులో ప్రియుడు అనే మాట ఉంది, కానీ ఇంట్లో ఎవరికి ప్రియుడు కాదు. తన భార్యకు ప్రియుడు కాదు, తన మాంగారికి ఇష్టమైన వాడు కాదు, అన్నదమ్ముడికి ఇష్టమైన వాడు కాదు, అందరి చేత నిందింపబడుతున్న వాడు గాను, అందరి చేత హేళన చేయబడుతున్న వాడు గాను, అందరి చేత చిన్న చూపబడుతున్న వాడు గాను దావీదు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి దావీదు ఒకసారి ఇశ్రాయేలుకు ఫిలిష్తీయులకు యుద్ధం వచ్చినప్పుడు దావీదు ఇశ్రాయేలు పక్షముగా యుద్ధానికి వెళ్ళి ఫిలిష్తీయుడైన గొలియాతును చంపి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని కలుగు చేశాడు. ఒక మాట చెప్పాలంటే, ఆ విషయంలో రాజైన సౌలుకి దావీదు ఉపకారం చేసిన వాడిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 40 రోజులు బట్టి వారు ఒక్క గొలియాతును చంపలేకపోతున్నారు. సైన్యమంతా వెళ్ళారు, కానీ
ఎవరో కూడా గొలియాతును ఓడించలేని పరిస్థితుల్లో ఉన్నారు. గొలియాతు కేకలకు భయపడుతున్నారు, గొలియాతు అరుపులకు భయపడుతున్నారు. కానీ ఇప్పుడు దావీదు ఒక్కడే యుద్ధం యెహోవాదాని ముందుకు వెళ్ళాడు, దేవుని పేరిట యుద్ధం చేశాడు, జయము పొందాడు. జయం పొందిన దావీదు ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు. దావీదుకు 10,000 స్తోత్రాలు, సౌలుకు 1000 స్తోత్రాలు అనగానే సౌలు అనబడిన రాజుగారు దావీదు మీద బిషపు చూపు చూచాడు. అప్పటి నుంచి దావీదు మీద కక్ష పెంచుకొని 20 సంవత్సరాలు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. దేవుని బిడ్డలారా, ఇలాగ చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దావీదు అనేక పర్యాయాలు తప్పించుకుంటూ వచ్చాడు. ఒకసారి 300 మంది సైన్యాన్ని తీసుకుని సౌలు శిల్ప ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఈ శిల్ప పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ సౌలు గారికి ఒక సంఘటన ఎదురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయములో మనం చూసినప్పుడు శంకా నివృత్తికి ఒక గుహలోనికి వెళ్ళినప్పుడు దావీదు వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా దావీదును ప్రోత్సహిస్తున్నారు. ఇదిగో నీ శత్రువైన సౌలును దేవుడు నీ చేతికి అప్పగించాడు, ఇలాంటి అవకాశము మరి ఎప్పుడూ కూడా నీకు రాదు, కాబట్టి నువ్వు ఆజ్ఞ అయ్యి ఒక్క ఏట్లో ఆ రాజు మేము చంపొస్తామని అనేక మంది ప్రోత్సహించినప్పుడు దావీదు ఒక మాట అంటున్నాడు, సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు కనుక అతన్ని చంపకూడదు అని తన జనులతో చెప్పాడు. చెప్పి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నానని చెప్పడానికి, సౌలుకు తెలియచేయడానికి వెనకాల వెళ్ళి సౌలు యొక్క వస్త్రాన్ని దాన్ని కోసి సౌలు తన పని ముగించుకుని బయటకు వచ్చినప్పుడు ఆ గుహ బయట నుంచి ఆ దావీదు సౌలుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నా తండ్రి అని సంబోధిస్తున్నాడు. దేవుని బిడ్డరా, శత్రువైన వాడిని ఎవరైనా సరే ఇలా ప్రేమగాను ఆప్యాయంగా ఎవరైనా మాట్లాడతారండి? ఎవరు మాట్లాడు? మన శత్రువు మనకు కనపడితే అది ఎప్పుడు ఊడిపోద్దాం. కానీ దావీదు చూడండి సంబోధన, అతను మాట్లాడే విధానం చూడండి. శత్రువు దేవుడు తన చేతికి అప్పగించినా కానీ దావీదు మాత్రం అంటున్నాడు, తండ్రి అన్నట్టు దావీదు ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. తండ్రి, నేను ఏపాటి వాడిని నన్ను నువ్వు తరుగుతున్నావు, నేను ఎలాంటి వాడిని అంటే చచ్చిన కుక్క వంటి వాడిని, నేను మిన్నలిని అంటే నల్లిలాంటి వాడిని, నువ్వు కాలుతో నలిపితే నలిగిపోయే నల్లిలాంటి వాడిని అంటున్నాడు. దేవుని బిడ్డల వాస్తవానికి పరిశుద్ధ గ్రంథం చూస్తే దావీదు ప్రతాపము, దావీదు పరాక్రమము, దావీదు యొక్క ఆ యొక్క ధైర్య సాహసాల గురించి మనం సమయాల గ్రంథంలో చదువుతుంటే అద్భుతమైన సందేశాలు దావీదు గురించి వ్రాయబడ్డాయి. అంత ఘనుడైన దావీదు సౌలు దగ్గర ఎంతగా తగ్గించుకుంటున్నాడో మనం చూసినట్లయితే ఈ విషయాలు మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి శత్రువైన సౌలును దావీదు చంపకుండా విడిచిపెట్టినప్పుడు, అతను కోసిన వస్త్రాలు చూపించినప్పుడు సౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 18వ వచనం చదువుదాం. యెహోవా నన్ను నీ చేతికి అప్పగిప్పగా నన్ను చంపగా విడిచినందున ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతి పరుడవు. చూడండి, ఇప్పుడు శత్రువే సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినప్పటికీ కూడా నేను చేసిన అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా నీవు నాకు అపకారానికి బదులు ఉపకారాన్ని చేసావు కనుక నా ఎడల నీకున్న ఉపకార బుద్ధి వెల్లడి ఉంది కనుక దేవుని దృష్టిలో నాకంటే నువ్వే నీతిమంతుడుగా ఉన్నావు అని సాక్ష్యం చెప్తున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, మనము చేసిన ఉపకారము, మనం చేసిన మేలు ఎప్పుడు పోదు. కాబట్టి ఈ సమయంలో ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఉంటున్న నీవు ఒకవేళ ఏ మేలునైతే నువ్వు చేస్తూ ఉన్నావో అవి ఆపివేయవద్దు. అది నిందలైనా అవమానములైనా ఏదినప్పుడు కూడా దేవుడు నువ్వు చేసే మేలును గుర్తిస్తాడనే సంగతి జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఏ విషయంలో మనం విసుగుపోకూడదు అంటే మేలు చేయడంలో మనం విసుగుపోకూడదు, ఉపకారం చేయడంలో విసుగుపోకూడదు, ధర్మము చేయడంలో విసుగుపోకూడదు. అలా విసుగుపోకుండా దేవునికి ఇష్టమైన రీతిలో మనమందరం కూడా జీవించి ఆయన ఆశీర్వాదాలు మనమందరం కూడా పొందుదుముగాక. ఆమేన్. వచ్చే వారము ఇంకో ఎపిసోడ్లో
మిగిలిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ఉంటున్న అనేక మంది హృదయాలలో తండ్రి బాధపడేవాళ్ళు, విసిగిపోయేవాళ్ళు, ఎంత మేలు చేసినా నాకే కీడు చేస్తున్నారు, ఇలాంటి వారికి నేను ఎందుకు చేయాలి మేలు అని మేలు చేయడం ఆగిపోయేవారు చాలామంది ఉంటారు ప్రభువా. ఈ వాక్యం ద్వారా వారిని మరొకసారి పురుకొల్పినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా అందరి హృదయాలను మీరు దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా దిగోతరి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా వ్యాధి నుంచి నాయన ప్రపంచంలో ప్రజలందరినీ కూడా మీరు నేను కనికరించి రక్షించి విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, విదేశాల్లో మా బిడ్డలు చాలామంది నాయన భయపడుతూ ఉన్నారు ప్రభువా. ఏ సమయంలో ఏమవుతామో తెలియని ఆందోళనతో ఉన్నారు ప్రభువా. అనేక మందికి తిండి లేకుండా ఉన్నారు, అనేక మందికి ప్రభువా కష్టాలతో బాధపడుతున్నారు ప్రభువా. ఇదిగో తండ్రి, చాలామంది ఇళ్లలో పనిచేస్తూ ఉంటే కొంతమంది నాయన మరి సొంతంగా మరి అద్దెకి ఇళ్ల తీసుకుని బయట వ్యక్తిగతంగా పనిచేసే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రభువా. మా ప్రియులైన విదేశాల్లో మా బిడ్డలందరినీ కూడా కనికరించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ సమయంలో తండ్రి, నువ్వు తప్ప ఎవరు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు నాయన, నువ్వు తప్ప ఎవరు నాయన కనికరించే వాళ్ళు ఎవరు లేరు తండ్రి. ఈ సమయంలో ప్రభువా మా బిడ్డలందరూ కూడా నీ కాపుదల ఉంచి భద్రపరచండి. వారు చేసే పనులలో మీ కాపుదలు దయచేయండి, వారి కార్యములలో నీ కాపుదలు దయచేయండి. అలాగే మా దేశంలో ఉన్న మా నాయకులను మా నాయన మా యొక్క తండ్రి నాయన గవర్నమెంట్ అధికారులను మీరు దీవించండి నాయన. వారు చేస్తున్న త్యాగము, వారు చేస్తున్న పని చాలా గొప్పది ప్రభువా. నీకు వందనాలు తెలుస్తున్నాం. బెక్కవోలు సంఘమును, పదిపూరు సంఘమును, వారి బిడ్డలను, వారి కుటుంబాలను, యవనస్తులను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. ఇక మరి వాక్యాన్ని అనేక మందికి పరిచయం చేయడానికి ప్రయాసపడుతున్న నీ కుమారులను మీరు దీవించి ఆశీర్వదించి దేవా, నీ మహిమార్థంగా వారిని వాడుకొని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.